రాష్ట్రంలో 80% ఉన్న ఇతర కులాలను పక్కన పెట్టి అధికారం రెండు పార్టీల మధ్య సాగటం అన్యాయమన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నదే జనసేన లక్ష్యమని అన్నారు. జనసేన మేనిఫెస్టో దేశ రాజకీయాల్లో ఓ సంచలనం అని తెలిపారు. పవన్ కళ్యాణ్ లక్ష్యాలకు అనుగుణంగా జనసేనాని సారథ్యంలో పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేనలో ఇప్పటి వరకు లేకపోయినా పరోక్షంగా జనసేనతోనే ఉన్నాను. తమ్ముడి యొక్క నాయకత్వంలో రూపొందినటువంటి ఈ జనసేన పార్టీ ఎవ్రీడే అప్డేట్స్ అని నేను చూస్తూనే ఉంటాను. ఎప్పుడెప్పుడు నన్ను పార్టీలోకి నన్ను పని చేయడానికి పిలుస్తాడా అని వెయిట్ చేస్తుండేవాడిని. కొన్ని కారణాలతోటి పార్టీలో లేకపోయినా నేను పరోక్షంగా జనసేనకి పనిచేస్తూనే ఉన్నాను. అలాంటి కొన్ని ఇష్యూస్ మీద నేను నా ఓన్ ఛానల్ ద్వారా కానీ లేదంటే కొన్ని ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నా ఒపీనియన్స్ చెప్తూనే ఉన్నాను. ఒకరోజు Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.